అధ్యక్ష, ఈ మందుల షాపులు జనరిక్ షాపులో కానీ ఆసుపత్రుల్లో కానీ స్టాక్స్ ఉండడం లేదు అధ్యక్ష. ఆ ఉండకపోవడం వల్ల పరోక్షంగా ఈ దుకాణాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఆ దుకాణాల యొక్క వ్యాపారం పెరగడం కొరకు దోహదపడుతుంది కాబట్టి అధ్యక్ష, కనుక ఒక 3 నెలల స్టాక్స్ ప్రతి ఆసుపత్రిలో ఉంచినట్టయితే, అదేవిధంగా సాధారణ యాంటీబయాటిక్స్ అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా మీ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వమే పూర్తిగా వైద్యం అందించే విధంగా ఈ మందులు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని. ఇవాళ ప్రైవేట్ వ్యాపారాలలో ఉన్న లాభాల వల్లనే ఆ షాపుల వాళ్ళు ఒకదాని మీద ఒకటి స్టే తెస్తూ లాభాలు గడిస్తూ పేద ప్రజలకు అన్యాయం చేస్తూ, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారు వచ్చే సంవత్సరం వరకైనా కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా, జనరిక్ షాప్లే వచ్చే విధంగా ఈ ప్రైవేటు వ్యాపార సంస్థల్ని అందులో నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. చాలా హాస్పిటల్స్లో ఏవైతే గవర్నమెంట్ పరంగా లైసెన్స్ ఇచ్చినాయి కానీ లేకపోతే ఇతరత్ర కానీ క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు ఉండడం లేదు అధ్యక్ష. వాళ్ళ సర్టిఫికెట్స్ పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా నాన్ ఫార్మసిస్ట్ వాళ్ళే ఎక్కువ మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నారు. కాబట్టి నాన్ ఫార్మసిస్ట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆ టెర్మినాలజీ కానీ ఆ టెక్నికల్ వర్డ్స్ కోడ్ అంటే డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్ కోడ్ అర్థం కాక కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అలాంటి షాపులలో స్ట్రిక్ట్లీ క్వాలిఫైడ్ ఫార్మసిస్టే పనిచేసేటట్టు చూడాలని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ మంత్రి గారు, ఈ జనరిక్ స్టోర్స్ అనేటువంటి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కడో మూలకి పెడతారు, అది వచ్చే పేషెంట్లకు కనపడటం లేదు. దాన్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టేటట్టు చూడండి జనరిక్ది. నెంబర్ 2, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి ఇన్హౌస్ మెడికల్ షాపులలో కంట్రోల్ లేదు రేట్, అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రేట్లను కంట్రోల్ చేయకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాడే పేదవాడు, వాడికి అడ్డగోలుగా ధరలు వేసేస్తే బయట ఉన్నదానికంటే జనరిక్ కంటే కూడా 200-300 ధరలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొదలు ధరలు కంట్రోల్ చేయండి, జనరిక్ షాపులను తప్పనిసరిగా మరి వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టుగా చూడండి.